Hi guys, welcome back to our YouTube channel Travel Lovers Clicks. సో ఒడిశా ఎక్స్ప్లోరేషన్లోనే మనం డియోమలి, కళ్యామలి, తాళమలి, భారీ వాటర్ ఫాల్స్ లాంటి ఎన్నో ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేసాం కదా. సో వీటన్నింటిని ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత మేమైతే ఒక స్పెషల్ ప్లేస్కి వెళ్తున్నాం. ఇప్పుడు మేము వెళ్ళబోయే ప్లేస్ టూరిస్ట్ డెస్టినేషన్ అయితే అస్సలు కాదు. మేము చిన్నప్పటి నుంచి ఈ ప్లేస్ కోసం వింటున్నాం. సో ఇప్పటికీ దీన్ని ఎక్స్ప్లోర్ చేసే ఛాన్స్ అయితే మాకు వచ్చింది. ఆ ప్లేస్ ఏదో కాదండి, నాల్కో రెడ్ మడ్ పాండ్. ఇది కళ్యామలి నుంచి అరౌండ్ 25 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. సో మేము దిగేటప్పటికి టైం వచ్చేసి 11 అవుతుంది. సో కళ్యామలిలో కాసేపు టైం స్పెండ్ చేశాక మేము తాళమల్లి వెళ్ళే రూట్లోని ఏదైనా రెస్టారెంట్లో లంచ్ చేసి అక్కడి నుంచి రెడ్ మడ్ పాండ్ని ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే వెళ్తాం. టైం వచ్చేసి అరౌండ్ 12 అవుతుంది. మేము లంచ్ చేయడానికి చూస్తుండగా మనకు తాళమల్లి కెఫే అని ఒక రెస్టారెంట్ కనిపించింది. ఈ లొకాలిటీలోని సరౌండింగ్స్లోని మన ఫుడ్ జాయింట్స్, రెస్టారెంట్స్ చాలా రేర్గా కనిపిస్తాయి. కనిపించినప్పుడే మనం తినేయాలి. ప్రైసెస్ కాస్త ఎక్స్పెన్సివ్గా ఉన్నప్పటికీ మనకు వేరే ఆప్షన్ లేదు. సో ఇక్కడ లంచ్ మేము తినేసి మేము ఎక్స్ప్లోర్ చేయాలనుకున్న రెడ్ మడ్ పాండ్కి వెళ్తాం. సో మా లంచ్ కూడా కంప్లీట్ అయింది. దీని తర్వాత మా జర్నీని కంటిన్యూ చేసి మేమైతే రెడ్ మడ్ పాండ్ని రీచ్ అవుతాం. వీడియో స్టార్టింగ్లో మేము చెప్పాను కదా, రెడ్ మడ్ పాండ్ అనేది టూరిస్ట్ అట్రాక్షన్ ఏం కాదని. సో అది టూరిస్ట్ అట్రాక్షన్ ఏం కాదు, అదొక ఇండస్ట్రియల్ వేస్ట్ సైట్. కాకపోతే లొకేషన్ చాలా బాగుంటుంది, పిక్చర్స్ అది తీసుకోవడం బాగుంటుంది అని చెప్పి ఒకసారి ఆ ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేయాలని చెప్పి మేము వెళ్తున్నాం. రెడ్ మడ్ పాండ్ వెళ్ళే దారిలోని మాకు ఇలా కాఫీ ప్లాంటేషన్స్ అయితే కనిపించాయి. సో కాసేపు రిలాక్స్ అవ్వడానికని మేము బైక్స్ పార్క్ చేసి కాఫీ ప్లాంటేషన్స్ లోపలికి వెళ్ళాం. ఇక్కడ లొకేషన్ చాలా బాగుంది, చాలామంది ఆగి ఫొటోస్ అవి కూడా తీసుకుంటున్నారు. సో మేము కూడా కాసేపు ఆగి అలా టైం స్పెండ్ చేసి మా జర్నీని కంటిన్యూ చేద్దామని ప్రజెంట్ అయితే కాఫీ ప్లాంటేషన్స్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. కాసేపు డ్రైవ్ చేసిన తర్వాత మేమైతే ఫైనల్గా రెడ్ మడ్ పాండ్ ఉన్న ఏరియాకి దగ్గరగా వచ్చాం. ఇక్కడ నుంచి రోడ్స్ అనేవి ప్రాపర్గా ఉండవు, చాలా డస్ట్ ఉంటుంది, చాలా పొల్యూటెడ్గా ఉంటుంది. సో స్లోగా డ్రైవ్ చేసుకుంటూ రెడ్ మడ్ పాండ్ని మనం రీచ్ అవ్వాలి. మేము ఏ ప్లేస్కి అయితే ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చామో ఆ ప్లేస్కి ప్రజెంట్ రీచ్ అయిపోయాం. ఇదేనండి మనకి ఎదురుగా కనిపిస్తుంది కదా, నాల్కో రెడ్ మడ్ పాండ్. ఇది ఎటువంటి టూరిస్ట్ అట్రాక్షన్ కాదు. సో ఇక్కడ ఎంట్రీ టికెట్స్, వెయిటింగ్ టైమ్స్ అనేవి ఉండవు. అలాగని ఇది ఒక రెస్ట్రిక్టెడ్ ఏరియా కూడా కాదు. ఇదంతా ఒక ఇండస్ట్రియల్ వేస్ట్ని స్టోర్ చేసే ఏరియా. సింపుల్గా చెప్పాలంటే బాక్సైట్ని అల్యూమినియం కోసం ప్రాసెస్ చేసిన తర్వాత మిగిలిపోయిన వేస్ట్ని ఇక్కడ ఈ రెడ్ మడ్ పాండ్లోని
ఇలాగా స్టోర్ చేస్తారు. ఇది చూడడానికి దూరం నుంచి చాలా బాగుంటుంది, కానీ ఇదంతా టాక్సిక్ ఇండస్ట్రియల్ వేస్ట్. దీనివల్ల ఎన్వైరన్మెంట్ పొల్యూట్ అవ్వకూడదని సేఫ్టీ మెజర్స్తోని ఇంజనీరింగ్ చేసి కన్స్ట్రక్ట్ చేసిన పాండ్స్లోని ఈ రెడ్ మడ్ని స్టోర్ చేస్తున్నారు. లోకల్ రెసిడెంట్స్ అయితే మమ్మల్ని అక్కడికి అసలు వెళ్ళొద్దని చెప్పారు, ఎందుకంటే అది ఎన్వైరన్మెంటల్లీ హజార్డ్ ప్లేస్, చాలా హై పొల్యూషన్ అండ్ ఇండస్ట్రియల్ వేస్ట్ అవ్వడం వల్ల ర్యాషెస్ అండ్ ఏమైనా డిసీజెస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని వద్దన్నారు. వెళ్తే దూరం నుంచి చూడమన్నారు, కానీ మేము కొద్ది దగ్గరకు వచ్చి అసలు ఏంటి పాండ్ ఎలా ఉంటుంది అని చూశాక మాకైతే మర్చిపోయింది. చూడడానికి ఇది ఎంత అందంగా ఉందంటే అసలు నిజంగా దీన్ని ఒక టూరిస్ట్ అట్రాక్షన్ అని అనుకోవచ్చు. కాకపోతే ఇదంతా ఒక ఇండస్ట్రియల్ వేస్ట్. సో ఈ ప్లేస్ని మేము రికమెండ్ చేస్తామా లేదా అంటే దట్ ఈస్ కంప్లీట్లీ యువర్ కాల్. మీరు ఒక యూనిక్ ప్లేస్ని చూడాలి అనుకుంటే ఈ ప్లేస్కి రండి. కాకపోతే పాండ్కి కాస్త దూరం ఉండండి, దాన్ని టచ్ చేయడం లాంటివి అసలు ఏం చేయొద్దు. దూరం నుంచి చూస్తే పాండ్ అంతా మార్స్ ప్లానెట్ లాగా రెడ్డిష్గా అండ్ వైట్ స్ట్రైప్స్తోని చాలా అందంగా కనిపిస్తుంది. మేము ఇక్కడ రీచ్ అయ్యేటప్పటికి టైం వచ్చేసి అరౌండ్ 2 to 3 PM అయింది. ఇక్కడ మేము కూడా ఒక 1 hour దాకా స్పెండ్ చేసి ఎక్స్ప్లోర్ చేసి ఇక్కడ నుంచి అయితే రిటర్న్ మా నెక్స్ట్ ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి, అండ్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.